ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ 11 సంబంధించిన ఆక్షన్ ఎప్పుడు జరగబోతుందనేది క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్ను మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో స్టార్ట్ చేసుకోబోతున్నాం. అలాగే మీ ఫేవరెట్ టీం, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ ఎప్పుడు జరగబోతుంది అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనకైతే T20 వరల్డ్ కప్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం సూపర్ 8కి కూడా రావడం జరిగింది. ఈ నెల 29వ తారీఖున అయితే ఫైనల్స్ అయితే కంప్లీట్ అవుతాయి ఫ్రెండ్స్. ఫైనల్స్ కంప్లీట్ అయిన వెంటనే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డేటు, అలాగే ఏ టీమ్కి ఏ హెడ్ కోచ్ వెళ్తున్నాడు, అలాగే ప్రో కబడ్డీ సీజన్ 10 ఆల్ టీమ్స్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ అనేది కూడా త్వరలోనే రాబోతుంది. ఈ వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డేట్ అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చూసుకున్నట్లయితే జూలై, అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మాత్రం పక్కగా జరిగే అవకాశాలు అయితే 100% అయితే ఉండడం జరిగింది. జూలై నెలలో మాత్రం పక్కగా ఆల్ టీమ్స్ రిటైన్ ప్లేయర్స్ ఎవరు అనేది కూడా పక్కగా తెలవబోతుంది ఫ్రెండ్స్. అందుకనే మీరైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే తెలుగులో అందరికంటే ముందుగా అప్డేట్స్ అయితే మన ఛానల్లోనే ఉంటాయి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ అనేది మాత్రం జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కానీ మీరు డేట్ చెప్పలేదని అనుకోవచ్చు, కానీ డేట్ చెప్పడం మనకు తెలియదుగా ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసిన నాకైతే మనమైతే వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా కబడ్డీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.